హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? సాయి. సాయి. సో బిగ్ బాస్ సీజన్ 7 చూస్తున్నారా? చూస్తున్నాను. మీ ఫేవరెట్ కంటెస్టెంట్? అమర్దీప్. సో అమర్దీప్ ఫౌల్ గేమ్స్ ఆడుతూ ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్లో వస్తున్నారు, సర్వే అవుతున్నారని ఒక టాక్ ఉంది. అదే అతని స్ట్రాటజీ అండి. ఫౌల్ గేమ్స్ ఏముంది, ఇప్పుడు ఎవరు ఆడలేదా ఫౌల్ గేమ్స్ ఇప్పటి వరకు? సో ఫౌల్ గేమ్స్ అనేది స్ట్రాటజీ. అవును, స్ట్రాటజీ అయితే మరి నాగార్జున గారు ఎందుకు ఆన్ చేస్తున్నారు ప్రతి వీక్? అవును, నాగార్జున వాన్ చేస్తున్నా అంటే ఇప్పుడు శివాజీ అన్న చాలా గేమ్స్ ఇట్లా చేస్తున్నాడు. మామూలుగా శివాజీ అన్న వాన్ చేసి నిన్న కానీ శివాజీ అన్న ఆడవాళ్ళు అయితే గుండె మీద కాలేసి తొక్కుతా అంటాము అవన్నీ అన్నా కదా. నాగార్జున ఎందుకు అన్నట్లేదు శివాజీ అన్నను? అంటే వీళ్ళు చేసిన తప్పులే కనిపిస్తాయా? శివాజీ గారు చేసిన తప్పులు కనపరావా? శివాజీ గారు కూడా క్లాస్ స్పీకర్ కదా. ఎంత క్లాస్ స్పీకర్ అండి? వీళ్ళకంట క్లాస్ స్పీకరా శివాజీ గారికి? ఇదొక్కటే కనిపించిందా? శివాజీ గారు ఇంకా ఎన్నో మాట్లాడున్నాడు. అండ్ బిగ్ బాస్ యాజమాన్యం కావాలనే స్టార్ మా బ్యాచ్ ని ఓట్లు పడకపోయినా ఇప్పటి వరకు టీఆర్పీ కోసం ఉంచారు అని ఒక టాక్ ఉంది. అమర్దీప్ ని ఇంకా ప్రియాంకని అంతలేదు. వాళ్ళ గేమ్స్ అన్నారు కాబట్టి వస్తున్నాయి. సో జనాల ఓట్లు ఫ్యాన్స్ ఉన్నారు కదండి. ఏమి పల్లవి ప్రశాంత్కి శివాజీకి వారికి ఫ్యాన్స్ ఉంటారా? ఇలా ఫ్యాన్స్ ఉంటారా? సో అమర్దీప్ కి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. అమర్దీప్ ఉన్నారు. మరి లాస్ట్ ఫ్యూ వీక్స్ లో ఆయన అగ్రెషన్, పిచ్చోళ్ళ ఇలా అనుకోవడం అది కొంచెం భయం కలిగించింది ప్రేక్షకుల్ని. అదేమో అవును, రెచ్చగొట్టి తెచ్చిపోతారు ఎవరైనా. రెచ్చగొడితే తెచ్చిపోతాం అంతే. ఓకే, రెచ్చగొట్టి తెచ్చిపోతాం. సో తనకు గెలవని ప్రతిసారి తను తీసుకోలేడు అమర్దీప్. దానికి ఏమంటారు? పల్లవి ప్రశాంత్ కంటే తీసుకోలేదా? పల్లవి ప్రశాంత్ కంటే తీసుకోలేదా అమర్దీప్ గెలవకుంటే? సో అమర్దీప్ లో మీకు బాగా నచ్చే క్వాలిటీస్ ఏంటి? అమర్లోనా అంటే నేను సీజన్ 1 నుంచి చూస్తున్నా. అంటే నేను ఓట్లు ఎట్లా వేస్తా అంటే వీళ్ళు మా ఫ్యాన్స్ ఇట్లా అని నేను ఓటే. నేనైతే సీరియల్ బ్యాచ్ కాదు, నేను సీరియల్ బ్యాచ్ చూడను. అంటే వాళ్ళ క్యారెక్టర్ బట్టి వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తారో అదే వాళ్ళతో అట్లా దాన్ని బట్టి నేను చూస్తాను. వాళ్ళు గేమ్స్ ఆడినాడు అంటే సీజన్ 4లో అభి ఏం గేమ్స్ అన్నాడు? ఏం గేమ్స్ ఆడలే కదా. విన్నర్ ఎట్లా అయినాడు? క్యాప్టెన్ కూడా కాదు అభి. అతని క్యారెక్టర్ బట్టి వచ్చింది. ఇదంటే అతని క్యారెక్టర్ బట్టి నేను క్యారెక్టర్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? జమ్. ఓకే, ఏవి చూసారు కదా? ఏవి నేను ప్రోమోలో చూసా. నేను ఇంకా ఎపిసోడ్ చూడలేదు. ప్రోమో చూసి ఎవరిది ఏవి మీకు బాగా ఎమోషనల్ గా టచ్ అయ్యింది? అంటే నేను జస్ట్ ఊరికి ప్రోమో చూసా, నేను చూడలేదు. అది అదే ప్రోమోలోనే ఏది నచ్చాయి? నేను పక్కా అమర్ ఫ్యాన్ కాబట్టి అమర్దీప్ చెప్తా. శివాజీ కానీ బాగానే ఉన్నది. టాప్ 1, 2 కి క్వాలిటీస్ ఉన్నది ఎవరెవరికి? విన్నర్ కి, రన్నర్ కి? ఐ థింక్ పల్లవి ప్రశాంత్ అండ్ అమర్. విన్నర్ ఎవరు అవుతారు, రన్నర్ ఎవరు అవుతారు? అది చెప్పలేమండి. ఆ రెండిట్లలో నాకు డౌట్. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది? యావర్. అంటే అర్జున్ కూడా అమర్ కూడా డేంజర్ జోన్ లో ఉన్నారు అని ఒక వాళ్ళు కాదండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.